నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి దద్దోజనం చేయబోతున్నానండి. దధ్యన్న సక్త హృదయ అని లలిత సహస్రనామంలో చదువుతాం కదా, అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం అన్నమాట ఈ దద్దోజనం. అందరికీ తెలిసిన రెసిపీనే, తెలియని వారి కోసం ఈ వీడియో. ఇక్కడ నేను అరకప్పు బియ్యానికి ఈ దద్దోజనం చేయబోతున్నానండి. బియ్యాన్ని కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. దద్దోజనానికి ఎప్పుడు కూడా అన్నం చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. సో కప్పు రైస్కి 3 కప్పుల నీళ్లు చొప్పున పోసుకుంటే అన్నం చక్కగా మెత్తగా ఉడుకుతుందన్నమాట. ఇలా నీళ్లు పోసి మూత పెట్టి 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. బియ్యం ఇలా కొద్దిసేపు నానితే అన్నం బాగుంటుందన్నమాట. సో 15 నిమిషాల తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత చూడండి, అన్నం ఇలా చక్కగా మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోంచి ఒక 70% అన్నాన్ని గరిటతో ఇలా చక్కగా మ్యాష్ చేసుకోవాలి. అన్నం ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి అన్నం మొత్తాన్ని మెత్తగా చేసేయాల్సిన అవసరం లేదండి. ఒక 70% అన్నాన్ని ఇలా మెదుపుకుంటే సరిపోతుంది. ఇలా మెదుపుకోవడం అన్నం వేడిగా ఉన్నప్పుడే మెదుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పెరుగు వేసి కలపాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు కమ్మటి పెరుగు వేస్తున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడు మీరు ఎంత కమ్మటి పెరుగు వేసి కలిపినా కూడా దద్దోజనం అనేది త్వరగా పుల్లగా అయిపోతుంది, అలాగే టెక్స్చర్ కూడా పాడవుతుంది. సో అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతనే పెరుగు వేసి కలపాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇంకొక అరకప్పు పెరుగు వేసి కలుపుతున్నాను. ఇక్కడ నేను మొత్తం 1 కప్పు పెరుగు వేసాను. పెరుగు మొత్తం అన్నంలో ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు కాచి చల్లార్చిన పాలు పోస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న అరకప్పు బియ్యానికి 1 కప్పు పెరుగు, 1 కప్పు పాలు పట్టాయన్నమాట. మొత్తం అంతా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కొంచెం జారుగానే ఉండాలన్నమాట. ఇది సమయం గడుస్తున్న కొద్దిగా దగ్గర పడుతూ ఉంటుంది. ఈ క్వాంటిటీస్లో చేస్తే దద్దోజనం మీరు ఉదయం చేసినా సాయంత్రానికి కూడా అదే కమ్మదనంతో ఉంటుంది, అస్సలు పుల్లగా ఉండదు. ఇప్పుడు ఈ దద్దోజనానికి తాలింపు వేసుకోవాలి. చిన్న ట్యాంపరింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి హీట్ చేస్తున్నాను. నెయ్యి లేకపోయినా నూనెతో అయినా ఈ తాలింపు వేసుకోవచ్చండి, కానీ నెయ్యితో వేస్తే రుచి చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి పప్పుల్ని కొద్దిగా వేగనివ్వండి. తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, 1 టీ స్పూన్ అల్లం తురుము, 1 టీ స్పూన్ మిరియాలు, 1 రెమ్మ కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి అల్లాన్ని కూడా కొద్దిగా వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ అంతా సొంటి పొడి వేస్తున్నానండి. ఈ సొంటి పొడితో దద్దోజనం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అసలు గుళ్ళో తినే ప్రసాదం టేస్టే వస్తుందన్నమాట. ఒకవేళ మీ దగ్గర పొడి రెడీగా లేకపోతే కనుక సొంటి అంటే డ్రై జింజర్ తెలుసు కదా, ఒక చిన్న ముక్క తీసుకొని ప్యాన్ మీద డ్రైగా ఒక 5 నిమిషాలు అలా రోస్ట్ చేసి పౌడర్ కొట్టేసుకుంటే సరిపోతుంది. నేను చేసిన క్వాంటిటీకి ఒక 1/2 టీ స్పూన్ అంతా సరిపోతుంది. వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కలుపుతున్నానండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపుని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలి. తాలింపు వేడిగా ఉన్నప్పుడు కలిపినా కూడా దద్దోజనం పులుపు వస్తుంది. సో తాలింపు కూడా పూర్తిగా చల్లారిన తర్వాతనే దద్దోజనంలో కలపాలి. ఇలా మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. చూడండి, క్రీమీ టెక్స్చర్తో కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ దద్దోజనాన్ని చేసి నైవేద్యంగా సమర్పించండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.